అన్నయ్యపై చెల్లెమ్మ పగ చల్లారిందా? వయస్సు బిడ్డగా వచ్చి ఆమె సాధించిందేంటి? కడపలో ఓటమి ఎరుగని రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి ఆమె రెడ్ మార్కు తెచ్చిపెట్టారా? పీసీసీ చీఫ్గా ఉండి ఓటమి పాలవ్వడంతో ఇప్పుడు ప్రజల్లోకి ఎలా వెళ్తారు? అన్నని ఓడించి ఆమె సాధించిందేంటి? జగన్పై పగ చల్లారిందా లేక కొనసాగుతుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రాజన్న బిడ్డనంటూ షర్మిల రాజకీయం. కడపలో ఓడిన వైఎస్ షర్మిల. కడప చరిత్రలో వైఎస్ చరిత్రకు రెడ్ మార్క్. వైసీపీ ఓట్లకు గండి కొట్టిన వైఎస్ షర్మిల. వైఎస్ జగన్ పై షర్మిల పగ తీర్చుకోగలిగారా? అన్నపై పగ చల్లారిందా లేక కొనసాగుతుందా? రాజకీయం రాజకీయమే, కుటుంబం కుటుంబమే. ఇది నిన్నటి వరకు ఏపీలో వినిపించిన మాట. వైఎస్ షర్మిల రాజన్న బిడ్డనంటూ జనంలోకి వచ్చారు. అయితే జనం నుంచి మాత్రం ఆదరణ పొందలేకపోయారు. తనతో పాటు తన కుటుంబ పరువును పోగొట్టుకున్నారనే భోగట్ట. వైఎస్ కుటుంబ సభ్యులకు ఓటమే తెలియని కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె తొలిసారి పోటీ చేసి ఓటమి పాలై నవ్వులు పాలయ్యారు. ఆమె ఎన్నికను ఈజీగా తీసుకోవచ్చు, కానీ కడప చరిత్రలో ఆమె కుటుంబ చరిత్రకు ఒక రెడ్ మార్క్ను పెట్టేశారని విశ్లేషకులు చెబుతున్నారు. గెలుస్తానన్న విశ్వాసమో లేక అతి విశ్వాసమో తెలియదు, కానీ కడప పార్లమెంటు నియోజకవర్గం ఎంచుకొని పీసీసీ చీఫ్గా ఉండి ఓటమి పాలు కావటంతో పాటు ఒక్క స్థానంలోనూ గెలవకపోవడంతో ఆమె మరో హిస్టరీకి కుటుంబ పరంగా క్రియేట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో జరిగిన 175 స్థానాలు పార్లమెంటు నియోజకవర్గాల్లో 5,80,613 ఓట్లు పడ్డాయి. కేవలం 1.72% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. అంటే పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిల ఉన్న పార్టీకి కేవలం అంత తక్కువ స్థాయిలో ఓట్లు రావటం అంటే ఆ పార్టీకి ఇక సమీపంలో రాజకీయ భవిష్యత్తు లేదనే చెప్పాలి. ఒకవైపు వైసీపీ అతి తక్కువ స్థానాలు రావడంతో జగన్పై వ్యతిరేకతతో కాంగ్రెస్ వైపు చూడాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఓట్ల షేర్ చూసి ఎవరూ ఆ పార్టీలోకి వచ్చి చేతులు కాల్చుకునే పరిస్థితి కొని తెచ్చుకోలేరు. అందుకే రానున్న కాలంలో వైఎస్ షర్మిలకు పీసీసీ చీఫ్గా పర్యటన చేయాలన్నా, ప్రజల్లోకి వెళ్లాలన్నా ఏం చెప్పుకొని వెళతారన్న ప్రశ్న వెంటనే వస్తుంది. అయితే వైఎస్ షర్మిల ఒకటైతే సాధించగలిగారనే చెప్పుకోవచ్చు. తన సొంత సోదరుడు వైఎస్ జగన్పై పగ తీర్చుకోగలిగారు. కొన్ని చోట్ల ముస్లిం ఓట్లకు గండి కొట్టడంతో జగన్ పార్టీకి నష్టం చేకూర్చారు. వైఎస్ జగన్ పైన విమర్శలు చేయడంలో ముందున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలోనూ జగన్ను దోషిగా చూపిస్తూ రాష్ట్రమంతటా పర్యటిస్తూ కొంతవరకు జగన్కు డ్యామేజ్ చేయగలిగారు షర్మిల. జగన్కు సొంత ఇంట్లోనే శత్రువులు ఉన్నారని ప్రజలు అనుకునేలా చేశారు. ఇది ఒక రకంగా మహిళా ఓటర్లపై కూడా పడిందన్న విశ్లేషకులు వినబడుతున్నాయి. రాయలసీమలో ఎక్కువగా ముస్లిం రెడ్డి సామాజిక వర్గం ఓటర్లకు గండి కొట్టడంలో షర్మిల సక్సెస్ అయ్యారు. కడప, జమ్మలమడుగు వంటి వైసీపీకి బలమైన నియోజకవర్గాల్లో వైసీపీ కోల్పోయిందంటే అందుకు వైఎస్ షర్మిల కూడా కారణమని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. ఎందుకంటే అక్కడ వైఎస్ వివేకా పేరును వాడటం బాగా పనిచేసిందని అంటున్నారు. కడప పార్లమెంట్లో అవినాష్ రెడ్డి గెలిచినా మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమికి ఇది ఒక కారణమని చెబుతున్నారు. తొలుత తెలంగాణలో పార్టీని పెట్టిన తర్వాత అక్కడికే పరిమితం అవుతారనుకుంటే జగన్ను రాజకీయంగా అరెస్టు చేయించిన పార్టీకి అధిపతిగా మారారు. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో చివరి సమయంలో రాహుల్ గాంధీని కడపకు రప్పించడంతో అక్కడ జగన్ పార్టీ ఓట్లకు భారీగా డ్యామేజ్ అయిందన్న విశ్లేషణలు కూడా వినబడుతున్నాయి. ఇంతకీ వైఎస్ షర్మిల సాధించిందేమిటి అంటే ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకదు. అన్న జగన్ ఓటమికి ఒక కారణంగా మాత్రం ఆమె ఈ ఎన్నికల్లో పనిచేశారనే చెప్పాలి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఆమెకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు. కానీ అన్నపై పగ చల్లారిందా
లేక కొనసాగుతుందా అన్నది పక్కన పెడితే తాను ఓడిపోయి సోదరును ఓడించి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుకు ప్రతిష్టకు చెడ్డ పేరు తెచ్చారన్న అప్రతిష్టను మాత్రం మూటగట్టుకున్నారు షర్మిల. చూడాలి మరి రానున్న రోజుల్లో అన్నా చెల్లెల రాజకీయం ఎలా ఉండబోతుందో.